అల్లకల్లోల ప్రపంచంలో చైనా అభివృద్ధి చెందిన తీరు. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇది చైనా దేశ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనం అన్నమాట. చైనా ప్రగతి అంకెల్లోనే కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణంలో మార్పుల్లోనే కనిపిస్తుందన్నమాట. సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం తర్వాత ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఏర్పడిన శూన్యాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప చర్చా వేదిక మార్పుగా తీసుకుందనమాట. సోవియట్ మోడల్ను గుడ్డిగా అనుసరించిన కంటే మార్క్సిజము లెనినిజం సిద్ధాంతాన్ని చైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని చైనా నాయకత్వం నిర్ణయించిందనమాట. అంటే గుడ్డిగా సోవియట్ యూనియన్ యొక్క పనులే చేయకుండాను మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని చైనా పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుందనమాట. దీని నుంచి పుట్టిందే చైనా లక్షణాలతో కూడిన సోషలిజం. 1947 స్వతంత్రం భారత స్వతంత్రానికంటే 2 ఏళ్ళు ఆలస్యంగా 1949 అక్టోబర్ 1 పీపుల్స్ రిపబ్లిక్ చైనా ఏర్పడినప్పటికీ ప్రస్తుతం చైనా దేశం సాధించిన ప్రగతి అసాధారణం. కొనుగోలు శక్తి సామర్థ్యాల పరంగా చైనా ఇప్పటికే అమెరికాను అనేక రంగాలు అధిగమించిందన్నమాట. ఒకవైపు భారతదేశ రూపాయి విలువ పడిపోతున్నది, సీక్రెట్ ఇస్తుందన్నమాట. భారత అనగా సీక్రెట్ ఇచ్చారు. కానీ చైనా పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సంపూర్ణ ఆటోమేషన్ దిశగా నడుస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు చైనా జవాన్లను ఎదుర్కొంటుందన్నమాట. 1978 డెంగ్ జియాంగో జిపింగ్ ప్రారంభించిన ఓపెన్ ఆఫ్ సంస్కరణలు చైనా స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశాయి. గత 30 సంవత్సరాల్లో 85 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడే వేసింది చైనా. ప్రపంచ మానవాభివృద్ధి చరిత్రలోనే ఈ సాధన ఒక అద్భుతం. 30 సంవత్సరాల క్రితం 66% ఉన్న పేదరికాన్ని 2020 నాటి సంపూర్ణంగా నిర్మించింది చైనా. ఒక పాఠం అన్నమాట. ప్రపంచ ఉత్పత్తి చైనా వాటా ఆశ్చర్యకరంగా ఉంది. ఉక్కు ఉత్పత్తిలో 54%, సిమెంట్ ఉత్పత్తిలో 51% వాటా ప్రపంచంలోని చైనా సాధించింది అన్నమాట. ఈ విధంగా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలో మొత్తం హైస్పీడ్ లైన్లలో 66% చైనాలోనే ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో కూడా అమెరికా, ఐరోపా తలదినేలా 51% భారీ వాళ్ళని చైనా నిర్మిస్తుంది. ముఖ్యంగా కాస్కో వంటి ప్రభుత్వ సంస్థలు 24,000 కంటైనర్ల సామర్థ్యం భారీ వాళ్ళని అత్యంత చౌకగా నిర్మిస్తున్నాయి. కేవలం 20 సంవత్సరాల్లోనే ఈ రంగంలో ఉనికి లేని చైనా నేడు జపాన్, సౌత్ కొరియాలకు సవాల్గా నిలిచిందన్నమాట షిప్ బిల్డింగ్లో. అంతేకాకుండా చైనా నేడు కృత్రిమ మేధ రేసులో కూడా అగ్రస్థానంలో ఉందన్నమాట. ఏ రేసులో కూడా 2024 పరిశోధన కోసం చైనా దేశం $570 బిలియన్ కేటాయించింది. సుమారు 5,000 కృత్రిమ ఏఐ కంపెనీలు, కృత్రిమ మేధా కంపెనీలు అన్నమాట. 16,000 ఇంక్యుబేటర్లతో పూర్తి స్థాయి ఆటోమేషన్ దిశగా చైనా అడుగులు వేస్తుంది. సామాజిక సామరస్యం కోసం 70 కోట్ల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో సోషల్ క్రెడిట్ సిస్టమ్ను కూడా అమలు చేస్తుంది. నేరాల రేటు గణనీయంగా తగ్గించింది. విద్యారంగంలో కూడా ప్రతి ఏటా 50 కోట్ల స్టెమ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విద్యార్థులు పట్టా పొందుతున్నారు. ఇది అమెరికా కంటే ఎన్నో రెట్లు. 50 లక్షల మంది ప్రతి సంవత్సరం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్లోని పట్టా పొందుతున్నారు అనమాట. చైనా విద్యుత్ వినియోగం అమెరికా, యూరోప్ యూనియన్, ఇండియా, రష్యా మొత్తం వినియోగం కంటే ఎక్కువగా ఉంది. 3 గార్డ్ డ్యామే 22,500 మెగావాట్ల భారీ ప్రాజెక్టుతో పాటు దానికంటే 2 నుంచి పెద్ద మెడోబా హైడ్రో పవర్ స్టేషన్ను నిర్మాణానికి ప్రారంభించింది. కాలుష్యరహిత విద్యుత్ కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియపై పరిశోధన చేస్తుంది చైనా. 2025 నాటికి ఏఏ డేటా సెంటర్ల కోసం భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని చైనా వ్యవసాయ ఆధునీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రతను చైనా స్వయం సమృద్ధి సాధించింది. శాటిలైట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రైవర్ లేని వరి నాటు యంత్రాలతో వ్యవసాయ రంగంలో 80% ఆధునీకరణకు సాధించింది. కొండ ప్రాంతాల నేల కోతను అరికట్టడానికి 3 పాలు అడవి, 2 పాలు గడ్డి భూమి విధానాన్ని అమలు చేస్తూ పర్యావరణం రక్షిస్తుంది. దీనివల్ల కృత్రిమ కాలుష్యం 78% తగ్గింది. 1990లో 170 ఉన్న పట్టణాల సంఖ్య 700 పెరిగింది. ఇందులో 17 మెగా సిటీలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చేపలు పెట్టే గ్రామమైన షెంజన్ నేడు ప్రపంచ సిలికాన్ వ్యాలీగా రూపాంతరం చెందింది. ఈ అద్భుత వెనక క్రమశిక్షణ గల రాజకీయ సంకల్పం, విప్లవాత్మక నాయకత్వాలు ఉన్నాయి. చైనా కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక అగ్రరాజ్యాల ఆధిపత్య వలసవాదానికి వ్యతిరేకంగా బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తుంది. చైనా అభివృద్ధి ఇతర దేశాలను గుడ్డిగా ఎగుమతి చేసేది కాదని, ప్రతి దేశం తమ భౌగోళిక సాంస్కృతిక పరిస్థితులను అభివృద్ధి చెందాలని సూచిస్తుందన్నమాట. పర్యావరణహితమైన నూతన ఉత్పత్తి శక్తుల ఆవిష్కరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది చైనా. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక వ్యవస్థాగత సవాలుగా నిలిచింది చైనా. చైనా సాధించిన ఈ ప్రగతి కేవలం అంకెల్లో మాత్రం కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలను విప్లవాత్మక మార్పులో కనిపిస్తుంది.
పర్యావరణం, సాంకేతిక, మానవ వనరుల సమతుల్యతతో కూడిన ఈ నమూనా ప్రపంచ దేశాలకు సరికొత్త దేశం చూపిస్తుంది. మొత్తంగా చూసినప్పుడు చైనా ప్రస్థానం కేవలం ఒక దేశాభివృద్ధి మాత్రం కాదు, అది సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య విజయవంతమైన ప్రయోగంగా తెలుస్తుంది. నేడు అల్లకొల్లాల ప్రపంచంలో చైనా సాధించిన విజయం ఒక గొప్ప పరిణామంగా మనం భావించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.